చెప్పిందేమో సంపద సృష్టి, పడుతుందేమో అప్పుల ముష్టి. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం 3,32,000 కోట్ల రూపాయలు అప్పు అయితే రాష్ట్రం శ్రీలంకలో మారిపోయింది. 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అని చెప్పేసి ఆనాడు దుష్ప్రచారం చేసినటువంటి పచ్చ మాఫియా మంద మొత్తం ఈరోజు ఏం సమాధానం చెప్పుద్ది? కేవలం 19 నెలల్లో రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించేలా తీసి బంగాళాఖాతం పాతాళన అడుగునున్నటువంటి పాతాళంలో తొక్కి పెట్టే విధంగా రాష్ట్రాన్ని దిగజార్చారంటే మిమ్మల్ని ఏమనాలి? ఈరోజు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తా అని చెప్పి సౌత్ సుడాన్లా మారుస్తా ఉన్న కిక్కురు మనకున్నా ఉన్నారు. మందును తాకట్టు పెడతారు, మైన్ను తాకట్టు పెడతారు. ఇలా రాష్ట్రం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టేసి 3 లక్షల కోట్లప్ప రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తా అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వంగా విధ్వంసం చేశాడు, అదేవిధంగా సర్వనాశనం చేశాడు అనడానికి ఇంతకు మించినటువంటి నిదర్శనం ఏమన్నా ఉందా?